వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను మీ జనని. హైపర్ లూప్ భవిష్యత్ రవాణాగా పిలువబడే ఈ అత్యాధునిక సాంకేతికత కోసం భారత్ ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మనం వందే భారత్ రైళ్ల దగ్గరే ఉన్నాం. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ పనులు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో హైపర్ లూప్ కోసం భారత్ ప్రయత్నాలు మొదలు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ హైపర్ లూప్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీని అభివృద్ధికి భారత్ ఏం చేస్తోంది? భారత పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హైపర్ లూప్ సాంకేతికత గురించి మాట్లాడడం ఇప్పుడు దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. భారత్ ఈ విషయంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవడానికి సిద్ధమవుతోందని పార్లమెంట్ లో అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైపర్ లూప్ అనేది 5వ తరం రవాణా వ్యవస్థ. ఇది వ్యాక్యూమ్ ట్యూబ్లలో అతి వేగంతో ప్రయాణించే ప్యాడ్లను కలిగి ఉంటుంది. గంటకు 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదని ఆయన వివరించారు. భారత్ లో ఈ ప్రాజెక్టు స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయబడుతోందని, ఇది ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఉందని చెప్పారు. అయితే భారత్ హైపర్ లూప్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? హైపర్ లూప్ సాంకేతికతను భారత్ లో అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, ఐఐటి మద్రాస్ సంయుక్తంగా పనిచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం రైల్వే మంత్రిత్వ శాఖ 2022 మేలో ఐఐటి మద్రాస్ కు 8.34 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఈ నిధులతో హైపర్ లూప్ టెస్టింగ్ సిస్టమ్ ను స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐఐటి మద్రాస్ లోని క్యాంపస్ లో 410 మీటర్ల హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ పూర్తయింది. ఈ ట్రాక్ లో ఇప్పటికే 100 కిలోమీటర్ల వేగంతో పరీక్షలు జరిగాయి. భవిష్యత్తులో 600 కిలోమీటర్ల వేగం వరకు పరీక్షించే లక్ష్యం ఉంది. ఈ ట్రాక్ ను మరింత విస్తరించి ప్రపంచంలోనే అతి పొడవైన హైపర్ లూప్ ట్యూబ్ గా చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. హైపర్ లూప్ ప్రాజెక్టు కోసం అవసరమైన ఎలక్ట్రానిక్ భాగాలను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. వందే భారత్ హై స్పీడ్ రైళ్ల కోసం ఎలక్ట్రానిక్ సిస్టంలను విజయవంతంగా రూపొందించిన నిపుణులు ఇప్పుడు హైపర్ లూప్ కోసం పనిచేస్తున్నారు. ఐఐటి మద్రాస్ లోని హైపర్ లూప్ స్టార్టప్ త్వరలో ప్రపంచంలోనే మొదటి వాణిజ్య హైపర్ లూప్ ఆధారిత ప్రాజెక్టును భారత్ లో ప్రారంభించనుంది. ఇది ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు ఒక మైలురాయి. హైపర్ లూప్ రవాణా వ్యవస్థ భారత్ లో అమలైతే దూరాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఉదాహరణకు సుమారు 300 కిలోమీటర్లు ఉండే ఢిల్లీ నుంచి జైపూర్ వంటి దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. అశ్విని వైష్ణవ్ పార్లమెంట్ లో వెల్లడించిన వివరాలు హైపర్ లూప్ ద్వారా భారత్ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు సిద్ధమవుతున్నట్లు సూచిస్తున్నాయి. ఐఐటి మద్రాస్, రైల్వే మంత్రిత్వ శాఖ సంయుక్త కృషితో స్వదేశీ సాంకేతికతతో ఈ ప్రాజెక్టు అభివృద్ధి జరుగుతోంది. ఈ ప్రయత్నాలు విజయవంతమైతే భారత్ హైపర్ లూప్ సాంకేతికతతో ప్రపంచ లీడర్ గా అవతరించడమే కాకుండా వేగవంతమైన, సమర్థవంతమైన రవాణా వ్యవస్థతో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బాటలు వేస్తుంది.